బులెటిన్ లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ఈడీ కేజ్రీవాల్ ను హాజరుపరచనుంది. 6 రోజుల కస్టడీలో కేజ్రీవాల్ నుంచి రాబట్టిన సమాచారాన్ని ఈడీ న్యాయమూర్తికి సమర్పించనుంది. ఈ రోజు కోర్టులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదనలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తుకు సంబంధించి కేజ్రీవాల్ ను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సిబిఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 14 మందిని నిందితులుగా పేర్కొంది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై తమ సమాధానం దాఖలు చేసేందుకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈడీకి ఏప్రిల్ 2 వరకు గడువు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 3న జరగనుంది. ఇక మరోవైపు కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్లో నిజాలను తన భర్త ఇవాళ కోర్టులో బయటపెడతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపిందని, వారికి ఎందులోనూ ఏమీ దొరకలేదన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ న్యాయస్థానంలో చెప్తారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రైట్గా ఇవాళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి అయితే విధించిన ఈడీ కస్టడీ నుంచి ఇవాళ విముక్తి కలిగే అవకాశం ఎంతవరకు ఉంది? సో మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, ఏదైతే ఈ రోజుతో అయితే ముగియనున్న అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులు మాత్రం హాజరుపరిచే అవకాశాలని అయితే గత కొంత రోజుల నుంచి కేజ్రీవాల్ ని విచారించిన మొత్తం ఈడీ అధికారులు అయితే రికార్డింగ్ కూడా చేశారు. ఈ రికార్డింగ్ కావచ్చు, ఈ ఆధారాలు మాత్రం ఈ రోజు కోర్టులో మాత్రం హాజరుపరచనున్నారు. అయితే ఇప్పుడు ఎందుకంటే ఇటు కేజ్రీవాల్ న్యాయవాది కావచ్చు, లేదు అంటే ఈడీ అధికారి న్యాయవాది కావచ్చు, ఇరువురు వాదనలు విన్న తర్వాత మాత్రం ఎలాంటి తీర్పు వస్తుందని మాత్రం దేశవ్యాప్తంగా కొంత ఉత్కంఠంగానే మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే దేశం ఒక సంచలనం సృష్టించిన వార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో భూకబ్జా మనీ లాండరింగ్ కేసులో దాదాపుగా 200 కోట్లకు పైగా జరిగిన ఏదైతే మనీ లాండరింగ్ కేసులో మాత్రం మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఈడీ అధికారులు అయితే విచారించారు. మరి ఈ రోజు న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కొంత వెయిట్ చూడాలి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ, క్రాంతి, మరి ఇవాళ కోర్టులో లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, డబ్బు ఎక్కడ ఉంది అనే అన్ని సమాచారం కూడా కోర్టులో ఇవాళ చెప్తారు అని చెప్పేసి అయితే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత చెప్పడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి దాని గురించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? రైట్ ప్రతిభ, ప్రస్తుతం ఏదైతే కేజ్రీవాల్ వైఫ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఎందుకంటే అసలు కారణాలు ఏంటి, అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎవరున్నారు ఏంది అనేసి అని చెప్తారో అనేసి. కానీ ఈడీ అధికారులు కూడా, ఎందుకంటే వీళ్ళ దగ్గర సోదాలు నిర్వహించిన తర్వాత మనీ ఏదైతే ట్రాన్స్ఫర్స్ అమౌంట్ లావాదేవీల మీద కూడా కొంత విచారణ చేసి సోదాలు కూడా చేశారు. ఇటు సౌత్ నుంచి కవిత ముఖ్య పాత్ర పోషించి కవిత తరపు నుంచి ఆప్ ఆద్మీ వాళ్లకు డబ్బు అయితే సరఫరా అయినట్టుగా కొంత ఈడీ అధికారుల దగ్గర అయితే కొంత సమాచారం అంటే ఎవిడెన్స్ ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది.
ఉంది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ బంధువులను కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. మరి దీనికి కారణాలు ఎందుకంటే ఈ ఎవిడెన్స్ బట్టి దానికి ఎలాంటి మరి కేజ్రీవాల్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో కొంత మన కోర్టులో హాజరుపరిచినాక మాత్రం తెలిసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రతిభ. క్రాంతి, మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఈడీ ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని ఇవాళ కోర్టులో ప్రజెంట్ చేయబోతుంది. అదేవిధంగా మరి రిమాండ్ను పొడిగించే అవకాశం ఎంతవరకు ఉంది? రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఇటు కవిత కావచ్చు, ఇటు కేజ్రీవాల్, ఎందుకంటే వీళ్ళిద్దరిట్లో కూడా ఎవరికైనా ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా, ఎందుకంటే దీంట్లో సాక్ష్యాలు మాత్రం తారుమారయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది అని అంటూ ఇటు ఈడీ అధికారులు న్యాయవాది ఎందుకంటే గతంలో కూడా వాదించారు. ఎందుకంటే అప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకంటే కేజ్రీవాల్ కి ముందస్తు బెయిల్ వచ్చాక కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటు మన కవిత చూసుకున్నా కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండగానే కవితను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఎవిడెన్స్ ఆధారాలు మాత్రం వీళ్ళ దగ్గర పకడ్బందీగా ఉన్నాయని. ఎందుకంటే ఇటు ఇంకోవైపు ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు కేజ్రీవాల్ అభిమానులు కావచ్చు, ఇటు కవిత అభిమానులు కావచ్చు, ఎందుకంటే ఇది ఎన్నికల ముందు మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కవిత మొన్న కోర్టులో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ఎవిడెన్స్ అంతా చూసుకున్న తర్వాత తీర్పు ఏ విధంగా రాబోతుందో కొంచెం వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు ప్రతిభ. క్రాంతి, మరి పక్కా సమాచారంతోనే ఈడీ ఈ అరెస్టుల పర్వం అనేది అయితే కొనసాగిస్తుంది. మరి చూస్తే సిసోడియా దగ్గర నుంచి కవిత వరకు కూడా రిమాండ్కు తీసుకొని తర్వాత తీహార్ జైలుకు పంపించే వరకు వచ్చింది. మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని కూడా తీహార్ జైలుకు పంపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రైట్, ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు వాదనలు విన్న తర్వాత మాత్రం మరో 3 రోజులు ఈడీ కస్టడీకి కోరనున్నట్టుగా కొంత అయితే సమాచారం తెలుస్తుంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే మాత్రం ఎందుకంటే మన తిహార్ జైలు కన్నా ఎందుకంటే రిమాండ్ కు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ బెయిల్ రావడం అయితే సాధ్యం కాదనుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇరువర్గ వాదనలు విన్న తర్వాత మాత్రం ఎలాంటి తీర్పు వస్తుందో కొంత వేచి చూడాలని చెప్పుకోవచ్చు ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.